హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్లో మేము సరదాగా గుడికి వెళ్ళామండి. మీరు ఈ వ్లాగ్లో దేవుణ్ణి కూడా దర్శనం చేసుకుంటారు, చూస్తారు. ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్లో అనుకోకుండా దేవుడి దర్శనం చేసుకున్నాము. అనుకోలేదు ముందు వెళ్ళాలని, కానీ మా పాపకి మా వారికి హాలిడే అవ్వడం వల్ల మా పాప ఎందుకో తెలీదు సడన్గా అడిగింది గుడికి వెళ్దాము అని. సరే అని చెప్పి ఇంక తన మాట ఎందుకు కాదనాలి అని ఇంకా గుడికి అయితే మేము రెడీ అయిపోయాము. అలా సరదాగా ఒక కాఫీ తాగేసి ఇంక తొందరగా రెడీ అయిపోయాము. నేను ఈ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న శారీ అయితే కట్టుకున్నాను. సో శారీ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా పాప, మా వారు, మా బాబు అందరం కలిసి రెడీ అయిపోయాము. ఇక్కడ చూడండి తన హ్యాపీనెస్ మామూలుగా లేదు. బయటికి వెళ్తున్నాం కదా అని డ్యాన్స్ వేస్తుంది. సరే అని క్యాప్చర్ చేశాను. ఎంత సంతోషపడిపోతుందో. హాలిడే వస్తే చాలు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి, అంతే కదా, చిన్నపిల్లలు కదా, ఇంకా వాళ్ళకి ఏముంటుంది, ఇంకా బయటికి వెళ్తున్నామంటే సరదా. సరే ఇంకా అని తీసుకెళ్తున్నాము. నేను ఇంకా వ్లాగ్ చేస్తూ మాట్లాడుతున్నాను కదా, అందుకని తను కూడా నేను వ్లాగ్ చేస్తాను, నేను ఎలా చెప్తున్నానో అలా చెప్తుంది. బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఉన్నాయని చెప్పి ఇంక తన మాటల్ని వినిపించలేకపోతున్నాను నేను. ఇదిగోండి నా శారీ అంతా ఇలా ఉంటుంది. కింద ఇలా పువ్వులతో వచ్చి చిలక డిజైన్తో ఉంటుంది శారీ అంతా. ఇంకా కిందంతా అంచేమో పట్టంచులా వస్తుంది. లైట్ వెయిట్ శారీ అనమాట. ఇంకా గుడికి వచ్చేసాము. అమ్మో చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి. అసలు ఆ రోజు సాటర్డే అవడంతో అసలు చాలా క్రౌడ్ ఉంది. దర్శనం మాత్రం మేము ముందు ఉండడం వల్ల మాకు తొందరగానే దర్శనం అయింది. ఇంకా మా పాప అయితే ఇంకా గోల, ఆ క్రౌడ్ చూసి అసలు చాలా క్రౌడ్ ఉండడం వల్ల సరిగ్గా దర్శనం చేసుకోవడం అయితే బాగానే జరిగింది, కానీ లైన్లో ఉండలేకపోయాము. ఇంకా అందుకనే ఫాస్ట్గా దర్శనం చేసుకొని తొందరగా వచ్చేసాము. ఇంకా ధనుర్మాసం అవడం వల్ల చాలా క్రౌడ్ ఉంది. తొందరగా ఇంకా దర్శనం చేసుకొని స్వామివారికి కావాల్సినవన్నీ సమర్పించుకొని మంచిగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ధనుర్మాసం అవ్వడం వల్ల స్వామివారిని ఎంత చక్కగా అలంకరించారంటే 2 కళ్ళు చాలలేదండి. ఎంత స్వర్ణాభరణాలతో, పూలతో ఎంతో చక్కగా అలంకరించారు. వీడియోలోనే చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. దగ్గర నుంచి చూస్తుంటే అసలు 2 కళ్ళు చాలలేదు. ఇంకా తర్వాత అయితే మేము ఇక్కడ రెస్టారెంట్కి వచ్చేసాము. ఉడిపి హోటల్కి వచ్చామండి. ఇంకా అప్పటికే టైము 12 అయిపోయింది. సరే ఇంకా టిఫిన్ ఎందుకు, దర్శనం అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా, ఎలాగో టిఫిన్ ఎందుకులే ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేద్దామని చెప్పి లంచ్ చేసేసాము. ఇంకా రాత్రి అయితే వచ్చేసి దోశలు వేసేసానండి. పల్లీల చట్నీను ఉల్లిపాయ కారప్పొడి వేసి దోశ చేశాను. సో ఇలా నా డే గడిచిందండి. ఇంకా ఇక్కడి నుంచి తర్వాత డే చూస్తారు మీరు. ఇంకా ఆ డే నెక్స్ట్ పార్టీ ఉందండి. మా ఫ్రెండ్ వాళ్ళ కూతురిది బర్త్డే ఉంది. సో మేమైతే అటు వెళ్ళాలని చెప్పి అనుకున్నాము. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే మ్యూస్లీ తినేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కాస్త పన్నీర్ స్లైసెస్ లాగా కట్ చేసి పీసెస్ లాగా కట్ చేసి కాస్త ఉప్పు, కారం, మసాలా వేసేసి ఇలా ఫ్రై అయితే చేసేసాను. ఇంకా చపాతీ అయితే చేసేసానండి. చేసేసి ఇంకా లైట్గా చిక్కుడుకాయ కర్రీ ఒకటి చేశాను. ఇంకా అది వేసేసుకొని లంచ్ అయితే తినేసాము. ఇంకా ఈవినింగ్ అయితే పార్టీకి అయితే వెళ్ళిపోయాము. బర్త్డే పార్టీ, చిన్న ఫస్ట్ ఇయర్ బేబీ అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది పార్టీ మాత్రం. మంచి డిన్నర్ అయితే మంచిగా తిన్నాము. నేనైతే ఇక్కడ క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. మంచిగా అయితే చాలా బాగా జరిగింది పార్టీ అంతా. థీమ్ కూడా చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఫస్ట్ బర్త్డే అనమాట. పాప పేరు సుధాన్వి. చాలా బాగా జరిగింది. ఇంకా నేను మా పాప ఇలా రెడీ అయ్యాము. మంచిగా ఫొటోస్ దిగాము. ఫోటో అంటే మొత్తం అంతా తీయడం కుదరలేదు, ఎందుకంటే నాకు చిన్న బేబీ కదా. సో ఇంకా వాడిని చూసుకోవడమే నాకు సరిపోయింది. అదండి అలా జరిగింది మా డే అంతా. పార్టీతో మంచిగా ఎంజాయ్మెంట్ చేసాము. ఎంజాయ్ చేసి మంచిగా తిని హ్యాపీగా జరిగింది డే అంతా. దట్స్ ఫర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి వీడియోస్ చేయడానికి మీరు నాకు ఒక బూస్టప్లా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.